సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. అంటే పునరుద్ధానుడైన దినము నుంచి అది మొదటి దినము. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై 40 దినాలు భూలోకములో ఉన్నాడు. తన శిష్యులకు 11 సార్లు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. చివరి ప్రత్యక్షతలో ఆయన ఇచ్చిన హెచ్చరిక అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనములో కనబడుతుంది. అదేమిటంటే, నేను మరలా తిరిగి రాబోతున్నాను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త మీ దగ్గరికి పంపించబోతున్నా. ఈ ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చేట అది మీకు మేలు. కాబట్టి మీరు వెళ్ళి మనము కూడుకుంటూ ఆరాధించినటువంటి ఆ సమాజ మందిరములో ఆ 3వ అంతస్తుల వాళ్ళు కూడుకునేటువంటి వారు అక్కడికి వెళ్ళి మీరు కనిపెట్టండి అన్నాడు. అది చెప్పినది 40వ రోజు. అప్పుడు చెప్పబడిన సమయంలో 500 మంది అక్కడ ఉన్నట్లుగా చరిత్ర తర్వాత వచనాలు మనకు అగ్గపడతాయి. మరి విన్నవారు 500 మంది, కానీ అక్కడికి దేవుని హెచ్చరికకు 120 మంది పురుషులు మరి ఏర్పరచబడిన దేవుని హెచ్చరికకు పైనుంచి పొందేటువంటి ఆ పరిశుద్ధ ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని కొరకై వారి కనిపెట్టిన దినాలు 10 దినాలు, 40 నుంచి 50వ దినం వరకు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన దినం మొదలుకొని వారికి ఆజ్ఞాపించిన 10 రోజులతో పాటు టోటల్గా ఇదొక 40, అంటే ఆరోహణమైనది 40వ రోజు. తర్వాత 10 దినములు కనిపెట్టాడు, టోటల్గా 50 దినాలు. 50 దినము జరిగిన సందర్భము పెంతెకోస్తు దినము ఎక్కడ కనబడుతుంది అంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో స్పష్టంగా కనబడుతుంది. చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు చెప్పిన హెచ్చరికకు లోబడి వారు మేడ గదిలోనికి వెళ్ళారు. మేడ గదిలోనికి వెళ్ళి చూడండి 24 వచనం ఆ పైన 1వ అధ్యాయములు ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా 12వ వాడుగా లెక్కించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి బదులుగా ఏ అపోస్తలుడని పేరుగాంచిన యోధా ఇస్కరియోతు ఉన్నాడో, ఇస్కరియోతు మోసం చేసి యేసయ్యని 30 వెండి నాణ్యములకు ఆయన్ని బేరం పెట్టి అమ్మేశాడు. బేరం పెట్టి ఆ 30 వెండి నాణ్యములు మూటగట్టుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టేసినప్పుడు మత్తయి సువార్తలకు వెళితే అక్కడ జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు తన హృదయం పగిలిపోయింది. తన హృదయము వేదనతో నింపబడింది. నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి సృష్టించిన సృష్టికర్తని యేసుతో 3.5 సంవత్సరముల వెన్నంటి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన వడ్డించిన భోజనాలు, ఆయన చేసిన మహోన్నతమైన కార్యాలన్నీ చూసి కూడా నా బ్రతికిలా అయిపోయింది ఏంటి? ఎందుకు నేను అపవాదికి అమ్ముడిపోయినాను? ఎందుకు నీతిమంతులు నేను ఉచితంగా మరి ఈ వెండి నాణ్యములకు అప్పగించాను అన్నటువంటి దేవుని బిడ్డారా, ఆ భయంకరమైనటువంటి ఇన్ఫీరియారిటీతో, భయముతో, కలవరముతో దేవుని బిడ్డారా ఏం చేసిరట? అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధించబడుట చూచి ఆ శిలువలో ఆ యేసయ్య ప్రాణం పెట్టినప్పుడు ఆకాశము, శిలువలో యేసయ్య ప్రాణం పెట్టినప్పుడు కేక పెట్టినప్పుడు అక్కడున్న పర్వతములో రాళ్ళట. సిగ్గనిపించిందండి. నేను మానవుడిని అయ్యి 3.5 సంవత్సరాలు చేసిన అద్భుతాలతో వెంబడించి ఆయనతో కూడా నడిచి ఆయన మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయటమే కాకుండా అపోస్తలులు నన్ను కూడా ఒకరినిగా ఉంచి, అపోస్తలులు నన్ను ఎక్కువగా అభిమానించి మరి ఆ సందా సంచి లేక
కానుక పెట్టి నాకు అప్పగిచ్చి నన్ను అంతగా నమ్మినటువంటి నేనే ఆయన నమ్మకంగా మోసం చేస్తే నాకంటే పనికి మాలినవాడు, నాకంటే ఆ రాళ్ళే మేలు, నాకంటే ఆ సూర్యుడే మేలు, నాకంటే లోకమే మేలు, నాకంటే ఈ మన్ను మేలు, నాకంటే ఇదే లోకంలో ఏదైనా ఉంటే అదే మేలు అంటూ తను శపించుకుంటూ తాను దేవుని బిళ్ళరా మరి శాపనార్థాలు పెట్టుకుంటూ తను ఏం చేసిందో తెలుసండి, చదువుదామాట. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి తీసుకెళ్ళడం ఈయనవంతే. మరలా ఎప్పుడైతే యేసు ప్రాణం పెట్టాడో, అద్భుతాలు జరిగాయో, ఆశ్చర్యకాలు జరిగాయో, దేవుని బిడ్డలారా అవన్నీ చూసి సృష్టి ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది, సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, రాళ్ళు కూడా మాట వింటున్నాయి. మానవుడన్న యేసు రూపంలో నరావతారిగా మరి నరుడుగా నేను బతుకుతున్నాను, కానీ ఈ బతుకుచ్చాడా ఏంటబ్బా ఈ నీచ్యమైన ప్రవృత్తి, అపవాదికి అమ్ముడిపోయినాను, లోకానికి లోభానికి అమ్ముడిపోయినానని తను శాపనార్థాలు పెట్టుకుంటూ తను చేసిన పని చూడండి పిల్లలు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు అని అంటున్నాడు, చెయ్యాల్సిందంతా చేసేసి అయ్యయ్యో ఎంత పొరపాటు చేశానో కదండి. తెలిసి ఈరోజు ఆరాధనకు రావడం ఉత్తమము, కానీ తెలిసి ఎగబెట్టి ఇంట్లో ఉంటాం. దేవుని మందిరం వరకు రావటము దేవుని బిడ్డ ఉత్తమము, అది మేలైనది. అయినా కానీ మనం రాము. బలలో పాల్గొని సిద్ధపడి పాల్గొంటా ఉత్తమము, అయినా రాము. ఇతరులతో సమాధానంగా ఉండుట ఉత్తమము, అయినా సమాధాన పడము. ఇతరులను క్షమించుట ఉత్తమము, అయినా క్షమించము. సకల జనులతో సమాధానంగా ఉండుట శక్యమైతే శత్రువును సైతం ప్రేమించుట ఉత్తమము, కానీ మనం ఆ పని చేయలేము. ఎందుకంటే మన ఈగో దెబ్బతింటుంది, మన మనస్సాక్షి దెబ్బతింటుంది. నేనంటే ఏంటి, నా భక్తి అంటే ఏంటి, నా యథార్థత అంటే ఏంటి, అసలు నేనంటేనే గ్రేటు, నేనంటేనే అసలు బ్రాండు అనేటువంటి పరిస్థితి. ఇస్కరియోతు యోధా అపోస్తులతో ఉండి అపోస్తులలో శ్రేష్ఠుడిగా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఎంచి అతనికి ఆ సందా సంచిని చేతికిచ్చాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా వచ్చిన డబ్బులు వచ్చిన పరిస్థితులు ఆయన చేతికి ఇచ్చేవాడు. అంటే ఈజ్ ఎ ట్రెజరర్, ఆయన ఖజానాదారుడు. నమ్మకంగా ఉండాలి. ఎక్కడైనా నమ్మకం లేకపోతే పర్వాలేదు. భోజనాల దగ్గర ఒకవేళ వీళ్ళకి తగ్గించి వాళ్ళకి తగ్గించి వాళ్ళ చేతులు తేడా వస్తే పర్వాలేదు, డబ్బుల దగ్గర పైసా కూడా తేడా ఉండకూడదు. మరి ఏదైతే నమ్మకం ఉండాలి, ఎక్కడైతే నమ్మకం ఉండాలో అక్కడ నమ్మకంగా ఉండలేకపోయినాడు. నమ్మకంగా ఉండలేకపోతే పర్వాలేదు. అప్పుడప్పుడు సందాలో నుంచి సంచిలోంచి డబ్బులు తీసుకునేవాడట. దినమందు దేవుని బిడ్డలారా మరి ఆయన మరి శిలువ మరణం గురించి కానీ ఆలోచిస్తే మరి ఇప్పుడు ఆ అపోస్తులు ఇలా ఉండలేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఈ సందర్భాన్ని చూసి, వాతావరణం చూసి, పరిస్థితులను చూసి, యేసు ఎప్పుడైతే శిలువలో యాగమైపోయినాడో అప్పుడు ఆకాశం భూమి మీద ఉన్న కృత్యములు సమాధులు తెరవబడి అనేక మంది యెరూషలేములో దేవుని పట్టణములో సంచారం చేసిన పరిస్థితులు చూసినటువంటి ఇస్కరియోతు యోధ జరిగిన కార్యం చూడండి. అక్కడ ఏం చేశాడట, మాతో దాంతో మాకు ఇక పని లేదు, నువ్వు బేరం ఆడావు, నీ బేరం ప్రకారం లెక్క ఇచ్చేసావు. లెక్క నువ్వు నెత్తిని పెట్టుకుంటావో, నువ్వు వాడుకుంటావో, పడేస్తావో, అవన్నీ మాకు అవసరమో లేదు. కానీ ఈ మోటు చూసినప్పుడు యేసు రక్తం కనబడుతుంది, ఈ మోటు చూసినప్పుడు ఆయన ప్రేమ కనబడుతూ ఉంది, ఈ మోటు సాయి చూసినప్పుడు ఆయన యథార్థత కనబడుతుంది, ఈ మోటు సాయి చూసినప్పుడల్లా ఆయన యొక్క ద్రోహము ఆయనని దోషిగా నిలబడుతూ ఉంది. ఆయన చేసిన తప్పిదము దోషంగా కనబడాలి అంటే మొదట ఈయనలో పశ్చాత్తాపం కలిగింది. ఇది దైవ చిత్తానుతరమైన దేవుని మీద దుఃఖం కాదు, లోకానుసారమైన దుఃఖం. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, అయ్యో ఎంత తొందరపడ్డాను, అంతా అయిపోయింది, చేతులు కాలిపోయినాయి అంటే తగలబెట్టేసి ఆయన ప్రాణం పోయింది. ప్రాణం పెట్టగానే ఎన్ని మార్పులు చూసి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి శాస్త్రుల పరిశీలి ఎవరైతే ఇచ్చారో వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంటే వాళ్ళు అంటున్నారు, దాంతో మాకు ఇక నిమిత్తమో లేదు, అదేదో నువ్వు ఏదో చేసేసుకో, మాకెందుకు అన్నాడు. ఆయన యోధ ఏం చేస్తే తెలుసండి, మూటనెత్తి దేవాలయంలో పడేసేసి
ఆడు వెళ్ళిపోయినట్టు, వెళ్ళిపోతే పోతే పర్వాలే, వెళ్ళిపోయి యేసయ్య ఎక్కడున్నాడో, ఆయన శవం ఎక్కడుందో, ఆయన సమాధి ఎక్కడుందో, లేక కనీసం ఆయన ఉన్న ప్రాంతానికి అని వెళ్ళి పశ్చాత్తాప రొమ్ముగాని కొట్టుకుంటే, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని ఉంటే క్షమాపణ వేరొక రీతిగా ఉంటుండేమో. ఈ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశారట? ఊరిపెట్టుకొని తల్లకిందులుగా పడి, ఉరిపెట్టుకుని తలకిందులుగా పడి, అంటే ఉరిపెట్టుకుని వాడు ఇక్కడ కదా పడాలా తెగితే, లేకపోతే తెగగాని వెనక్కి కదా పడాలా, కానీ ఉరిపెట్టుకున్నప్పుడు తల్ల కిందులుగా పడ్డా అంటే కాళ్ళు పైకి వెళ్ళాయి. ఊరిపెట్టుకున్న తాడు కూడా ఈ మాటల్లా, పనికి మాలినోడా, నువ్వు నా దారులు చావాలనుకుంటున్నావా, నీ శాపమే నిన్ను పట్టుకోవాలి. సంఖ్యాకాలంలో ఒక మాట, నువ్వు అట్లు చేయని ఎడల, అంటే దేవుడు ఏది చెప్పితే అది చేయని ఎడల నువ్వు పాపం చేసిన వాడు దేవుని దృష్టికి ఆయన పాపం ఏం చేస్తుందట? నిన్ను పట్టుకొనను. అంటే ఎవడి పాపం అని పట్టుకుంటుంది, కానీ నేను చేసిన పాపం నా భార్యకి, నా భార్య చేసిన దాష్మం నా పిల్లలకు రాదు. ఎవరికి వాళ్ళే లెక్క రాసుకోవాలి, ఎవరికి వారే సమాధానము చెప్పాలి. భర్త చేసిన నీతి, భర్త చేసిన సేవ, భర్త చేసిన యథార్థత భార్యకి పాలు వస్తున్నట్టు, కానీ సేవ పరిచర్య విషయమై, కానీ పాపం మాత్రం ఎవరిది వాళ్ళే లెక్క చూసుకోవాలి. క్రొత్త నిబంధన బోధది. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్యలో తన ఇంటికి వెళ్ళి తాడు దేవుని బిడ్డలు మెడకేసుకొని ఉరేసుకున్నా అంట. నేను ఉరి వేసుకున్నప్పుడు ఉరి తాడు ఏమైందో తెలియదు, కానీ వాడు తల్ల కిందులుగా పడ్డా అంట. అంటే తల కిందకే కాళ్ళు పైకి వచ్చేయట. ఎందుకు అలా వచ్చాయో నాకు తెలియదు సందర్భం. నేను అలా వచ్చిన తర్వాత తల ఇలా కింద పడగానే కడుపు పగిలి పేగులట కళ్ళ ముందు వచ్చి పడ్డాయంట. కళ్ళ ముందు పేగులు చూసాడట, ప్రాణం పోయిందట. దాని గురించి కొత్త నిబంధన గ్రంథం చెబుతా ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. లోకానుసారమైన దుఃఖము ఏం తెస్తుందట? మరణాన్ని కొని తెస్తుంది. ఈ మరణము నిత్య నరకానికి, ఈ మరణము రెండవ మరణమైన యుగయుగములు మారని యాతన కలిగిన స్థలానికి నడిపించుకుంటా ఉండాలంటే ఈ పెంతెకోస్తు దినము, ప్రపంచ ప్రార్థనా దినములో దేవుడు మనకిచ్చే ఒక ప్రత్యేక హెచ్చరిక, ప్రత్యేకమైన మాట ఏంటో చదువుకుందాం. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త, కృత నిబంధన గ్రంథములు లూకాసు వార్త, పిల్లల బాగా గమనించే 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం మాట. ఒకడు అంటున్నాడు, ప్రభువా కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశించు పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వల్ల కాదని మీతో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ అడుగుతున్నటువంటి ఈ మాట ఏంటి తెలుసా? అయ్యా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? పైన చదువుకుందాం 18 నుంచి. ఆయన దేవుని రాజ్యము దేని పోలి ఉన్నది? దేనితో దానిని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగింది, పెద్ద వృక్షం అయిపోయింది. ఈ వృక్షం మీదకి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించెను అనేను. మరలా ఆయన, దేవుని రాజ్యము దేనితో నేను పోలుతును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండితో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారు ఎవరు, ఎందరూ అని అంటే కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి. మరి కోకొల్లలుగా సంఘానికి వస్తున్నారే, వీధికి 5-6 సంఘాలు ఉన్నాయే, పాస్టర్లకు కొదువు లేదే, క్రైస్తవ విశ్వాసులకు కొదువు లేదే. సంఘాల్లో ఒకవేళ ఒకరు తగ్గిపోతే 10 మంది వస్తున్నారు. సంఘములు ఒకరి ఖాళీ స్థలములో 10 మంది వచ్చి ఇరుకున కూర్చోలేక, నిలబడుకోలేక, పందిరులో ఉండలేక, నిలబడుకొని ఎక్కడెక్కడికో దూరంగా ఉంటూ అంతా ఆమెను అనగానే సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని విడుదల కలుగుతుంది అని అనుకుంటున్నారు.
ఈరోజు సంఘాలు సరిహద్దులు విశాలపరచబట్టం లేదు. సంఘం ఎంత పెద్దది కట్టినా నిండిపోతా ఉంది. దేవుని బిడ్డలారా, కొల్లలుగా యేసుని ఎరిగిన వారు కాదు, ఎరగిన వారు ఆ ఇబ్బందులు ఉన్నారు, ప్రతికూలతలు ఉన్నారు, కన్నీటిలో ఉన్నవారు, అనేక ప్రతికూలతలు ఉన్న పరిస్థితులు ఈ మధ్యకాలంలో 3 వారాలు విన్నాం. దేవుని బిడ్డలారా, అతడు గృహలోకి వెళ్ళాడు దావీదు. అతని దగ్గరికి ఎవరెవరు వచ్చారంటే, మొదట ఇబ్బందులు కలిగినటువంటి వారు చూసారండి, ఇబ్బందులు ఉన్నారు. ఆ ఇబ్బంది ఏంటో చెప్పాను. రెండవది అప్పులు చేసినటువంటి వారు. మూడవది అసమాధానం ఉన్నవారు. ఈయనకే అసమాధానము, ఈయనకే నెమ్మది లేదు, ఈయనకే తిండి లేదు. మరి ఈయనకి ఇలాంటి స్థితి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే పరిస్థితి అన్నమాట. అంటే ఏ జాతి పక్షులు ఆ జాతికే ఆ గూట్లోకి వస్తాయన్నట్టుగా వచ్చారు. కానీ రహస్యం ఏంటంటే ఆ గూట్లో ఆరాధన ఉన్నది. హల్లెలూయా. ఆ గూట్లో మోయాబు రాజుతో అంటున్నాడు దావీదు, ఏం మాట్లాడుతున్నంట, నా తల్లిదండ్రులను ఇదిగో యెహోవా మాకు ఏ సమాధానం ఇస్తాడో దాన్ని మేము కనుగొనేంత వరకు, అంటే ప్రభువుతో పోరాడి గెలిచి ప్రభు దగ్గర సమాధానం పొందేంత వరకే మరి ఖచ్చితంగా తల్లిదండ్రులు వృద్ధాప్యులను కనుక మీరు ఇక్కడనే వినిపెట్టుకోమంటాడు. దీని అర్థం ఏంటి? నీ జీవితంలో సమాధానం కావాలంటే ఈ అదుల్లాము గుహవలే నీ ఇంటిలో పోరాటం ఉండాలి. నీ ఇల్లు పెనియేలో నీ పేరు ఇశ్రాయేల్. అంటే నీ ఇల్లు పెనియేలంటే నీవు ఎలా ఉండాలి? పోరాడేటువంటి ఇంటిగా ప్రభు దగ్గర పోరాడాలి. మన వాళ్ళు పోరాడుతుంటారు, ఆమె జుట్టు ఈయన, ఈయన జుట్టు ఆయన. మీరు చాలా మంచి, మీ గురించి కాదు, మీ గురించి కాదు, అసలు మీ భర్తని మీరు చాలా గౌరవిస్తారండి. ఖచ్చితంగా మంచి భార్యలు మీరు. ఖచ్చితంగా నేను వ్యంగ్యంగా చెప్తున్నాను అనుకుంటున్నాను కాదు, చాలా మంచివాళ్ళు. భర్తలు కూడా పిల్లరా కొట్టిన తర్వాత క్షమాపణ కూడా అడుగుతారు. మంచి భర్తలు కొట్టేసి అంతా అయిపోయింటుంది, అప్పుడు పోయి ఐఎమ్ వెరీ సారీ అంటారు నాలాగా పిల్లలు. కాబట్టి ఇలాంటిది కాదు ఈ యొక్క అదుల్లాము గుహ. అక్కడ ఏం చేస్తారు? పోరాటమట. నీవు నన్ను ఆశీర్వదించేంత వరకన్నా ఎక్కడట యెహోవా దగ్గర పోరాడిన అనుభవం, మహనీయం యొక్క అనుభవం, పరలోకపు సేన భూలోకపు సైన్యం కలిసేటువంటి ఆరాధన ఈ అదుల్లాము గుహలో ఉంది. దేవుని సన్నిధి దిగి వచ్చే వారికి సమాధానం ఇస్తాం. అసమాధానంగా ఉన్నవారికి, అప్పులతో ఉన్నవారికి, దేవుని బిడ్డలారా, ఎవరికంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల. సేమ్ వే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనేక మంది వస్తున్నారు మందిరానికి, కానీ ఇబ్బంది తీరగానే కనబడట్లే. పిల్లలు లేరు, పిల్లలు కలిగేసే తర్వాత కనబడరు. కానీ మంచోళ్ళు, నమ్మకస్తులు 1-2 వారాలు వస్తారు. తర్వాత ఎప్పుడు? జరిగిన తర్వాత ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్న తర్వాత సేవకుల్ని సంఘాన్ని కూడా పిలిచి ఫోన్లు చేసి మరి మాట్లాడి అందరినీ ఓపెనింగ్ కూడా భలే జరిగిస్తారు. ఓపెనింగ్ కూడా అందరికీ మంచి భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత 1 వారం కలుగుతారు, 2వ వారం కలబడు, 4 వారాల తర్వాత పాస్టర్ గారికి కొంచెం ఓపిక వచ్చి ఏదో ఒక రీతి వెళితే వాళ్ళు అంటారు, సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏ ఇబ్బంది? అంతకుముందు ఇంట్లో ఇబ్బంది, ఇప్పుడు రాలేనంత ఇబ్బంది, కానీ ఆశీర్వాదం వచ్చేసింది. ఇంతకుముందు క్షేమము లేదు, క్షేమం ఉండింది. ఈరోజు క్షేమము ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ఆశీర్వాదం అడ్డుగా మారిపోయింది. ఆశీర్వాదము దేవుడిస్తే ఆశీర్వాదాన్నే దేవుడిగా అనుకొని ఇచ్చిన దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ఇబ్బంది అనే పరిస్థితిలో ఆకలి దప్పులతో కన్నీటిలో కృంగిపోయినప్పుడు, కాళ్ళు నొప్పి, నడుములు నొప్పి, శరీర బలహీనత పుండులాగా వచ్చినప్పుడు పరిగెత్తి ఎన్ని కిలోమీటర్లైనా ఎంత దూరమైనా పరిగెత్తిన వాళ్ళు కొంచెం క్షేమం రాగానే కదని ఒంటి మీద కొంచెం కండబెట్టగానే, ఇంట్లో కొంచెం సత్తువ చతని జోబీలు నిండగానే, లేకపోతే బొక్కసం అంటే తమ ఇనపెట్టి కొంచెం నిండగానే, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ రాగానే, ఏమీ లేనప్పుడు పరిగెత్తిన వీళ్ళు కొంచెం పేరు పలుకుబడి రాగానే అప్పు చేసేవాళ్ళు అప్పు ఇవ్వడానికి మొదలెడితే ఏ స్థలములో నుంచి ఆశీర్వాదము ఏ మందిరములో వచ్చిందో, ఏ బోధకుని యొక్క బోధ ద్వారా ఆత్మదేవుడు మనతో మాట్లాడి మనం పోషించిన ఆ విషయాన్ని మర్చిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. కానీ ఈ పెంతెకోస్తు దినమందో లేక ఈ ప్రపంచ ప్రార్థనా దినమనందో దేవుడిచ్చే ఒక హెచ్చరిక ఏమిటంటే, పిలువబడిన వారు అనేకులట, రక్షించబడేటువంటి వారు కొందరు. అంటే రక్షించబడేటువంటి వారు అంటే ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన అర్హత కలిగి. రక్షించబడటం అంటే శ్రీనివాసులు పీటర్ పాల్ అని పెట్టుకోవటం కాదు. పీటర్ పాల్ అని పేరులో ఏం లేదు. మారిన జీవితము సాక్ష్యము కలిగి ఉండాలి. మారిన జీవితము, గత జీవితము ఈ జీవితానికి
డెడ్, దేవుని బిడ్డలారా, వ్యతిరేకంగా నిజమైన సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. పేరు కలిగిన జీవితం ఉండాలి. దేవుడు మెచ్చుకోగలిగిన జీవితం ఉండాలి. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, పాపము లేనివాడట, హృదయంలో కపటము లేనివాడు, దేవుడే మెచ్చుకునేటువంటి వాడుగా మన జీవితం ఉన్నది. ఇందులో దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం నిజమేనా అలా చెప్పింది అని కొంచెం ఆలోచించగలిగితే ఒకానొక దగ్గర పిల్లారా బాగా గమనించండి, ఇశ్రాయేలు అట ఇసుక రేణువులు లాగున్నారట. అంటే అంత అన్కౌంటబుల్ పీపుల్స్ అంట. ఎంతమంది ఉన్నారండి? అన్కౌంటబుల్ పీపుల్స్ ఆర్ దేర్. అంటే మితి లేనంత మంది ఉన్నారండి. అంటే పుట్టి చలగా కాదు, లెక్క పెడతా ఉంటే మళ్ళీ మర్చిపోతున్నంట. ఇంతమంది ఇశ్రాయేలు అనగానే మనకు తెలిసింది ఏంటి చెప్పండి? నోరు తెలిసి దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలు ఇసుక రేణువుల్లాగా ఉన్నారట. కానీ ఈ ఇసుక రేణువుల్లో ఉన్నటువంటి వారిలో రక్షించబడిన వారు అందరూ చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములకు రండి. పరిశుద్ధాత్మదేవుడు తేటగా మనతో మాట్లాడి మనల్ని, మన మనోనేత్రాలని వెలిగించడానికి అని సిద్ధంగా ఉన్నాడు. చూద్దామా ఆ మాట? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనాన్ని బాగా గమనించాలి. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారులు సంఖ్య అంటే మీకు తెలియదేమో, లెక్క చూసారండి ఎంతమంది ఉన్నట? సంఖ్య ఇసుక, సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడ్డాడు. పెంతెకోస్తు దినములు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్న మాట చూడండి. 500 మంది విన్నారు. 500 మంది యేసు చెప్పిన బోధ విన్నారు. నేను లేని సమయంలో మీరు కలవరపడకుండానట్లు వేరొక ఆదరణకర్తను నేను తండ్రిని వేడుకొందును, ఆయన నా ప్రార్థన వింటాడు, ఆయన మీ దగ్గరికి పంపిస్తాడు. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు మేడ మీద ఇంతకుముందు కూడుకుంటున్నాం కదా, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు అందరూ పారిపోయినా నన్ను పట్టుకోగాని, నన్ను సిలువకు అప్పగించగాని, నాకు శ్రమలు రాగాని, నా కొరడా దెబ్బలు కొట్టగాని, నా మీద రానుగా ఈ రోమా సైనికులు వచ్చి, అధికారులు వచ్చి నన్ను ముట్టుకోగానే మీరు ఎక్కడో అక్కడ పారిపోయినా ఒక్కడున్నాడు కదా అంటే, ఆ ఇస్కరియోతు యోధ దేవుని నన్ను పట్టించేశాడు, మరొక నాతో కూడా వస్తాడు కదా అనుకుంటే వచ్చేవాడు అబద్ధమాడే పరిస్థితులకు వచ్చేసాడు. అంతకంటే ముందు నువ్వు ముమ్మారు నన్ను ఎరగలని అబద్ధం చెప్తావు, అబద్ధం వచ్చి 3వసారి చెప్పక మునుపు కోడి కూయదు అన్నాడు. అంటే కోడి కుయ్యక మునిపే నువ్వు ముమ్మారు నేను ఎరగనని అబద్ధము చెప్తావు. అప్పుడు అంటాడు, సత్యంగా ప్రభువా నీ కొరకు నేను ప్రాణమైనా, పల్లెవాళ్ళు చాలా మంది ఇట్లాగా ఉంటారు ఇక్కడ, నీ కొరకు ప్రాణమైనా ఏది చేస్తాను. కానీ నికాప్ మూమెంట్ ఏమిటో ఆయనకి తెలుసు. ప్రాణం పెడతాను, రక్తం చిందిస్తాను కదా కదా ఇంకా ఏం చేస్తారా, మాట తప్పను, మడిమే తిప్పేస్తారా బాబు నువ్వు. ఎందుకంటే అవసరానికి వాడుకుంటున్నావు, వేసిని అవసరానికి వెంబడిస్తున్నావు నువ్వు. ఈరోజు అనేక మంది జీవితాలు అలాగే ఉన్నాయి. చిన్న ఇబ్బంది కలగానే, చిన్న ప్రతికూల కలగానే నిజంగా పిల్లరా ఐ అప్రిషియేట్ ది చర్చ్. ఈ చర్చ్ నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేను పిల్లరా. మొన్నటి దినం పోయిన ఆదివారం రోజు ఆరాధన అంతా అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఎక్కడో దూరం నుంచి 3 ఒకే స్కూటర్లు వచ్చారు. ఆ బిడ్డలు చాలా సమయం వెయిట్ చేశారు. మరి చర్చిలో అంతా ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినాక ఉన్నారు. ఇంకొక 10 మంది 15 మంది ఉంటారు. కానీ ఆ 3 కలిసి మరి వారికి వెళ్ళిపోవాలి. వెళ్తూ హైవేలో అలా తిరగగానే వాళ్ళేం క్షేమంగా వెళుతున్నారు. పాపం తను దోలుతున్నాడు, తన భార్య వెనకాల కూర్చుంది, వాళ్ళ కూతురు వెనకాల కూర్చున్నారు. దేవుని బిడ్డలారా వెళుతూ ఉన్నారు. కానీ వాడెవడో ఆర్టీసీని దాటుకొని ఓవర్టేక్ చేసి ఈయన కొట్టేసేసాడు. వాడు పోవాల్సిన పోకుండా వేరే తోసుకొచ్చిన వాడు బండి వచ్చి కొట్టేసింది. ఎవడో చిన్న పిల్లోడికి వచ్చి పెద్ద వెనకాలకు వచ్చాను, వెనకాల బీప్ బస్తా పెట్టుకొని ఇంత లోడేసుకొని ఓవర్టేక్ చేసి వృధాగా కొట్టేశారు. ఏమవుతో తెలీదు. పోయినారు. ఇప్పుడే ఉన్నట్టు ఫోన్ వచ్చింది. కానీ ఈ వార్త అందగానే 5వ నిమిషం కల్లా మన యేసు సజీవుడు సహవాస యవ్వన బిడ్డలా కొన్నారండి. హల్లెలూయా. వాళ్ళలో చాలా మంది ఆనందంలా అయినా పరిగెత్తుకొని వెళ్ళి రోడ్లో పడిపోయిన వీళ్ళని ఎత్తి అప్పటికప్పటికే తీసుకొని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ మరి ఇప్పుడే వెళ్ళిపోయినారు సార్ అందరూ అన్నారు. కానీ 5 నిమిషాల కల్లా తీసుకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళకి ఏమీ జరగలేదండి. చప్పలు కూడా దేవునాను మా ఇంపడతాం.
చిన్న చిన్న గీతలు పడ్డాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ పరిస్థితి జరగగానే వెంటనే వాళ్ళల్లో ముగ్గురులో ఎవరికైతే ఎక్కువ దెబ్బలు తగిలినాయో కాలు అసలు ఆ స్కూటర్ లోపలికి చక్రం లోపలికి వెళ్ళిపోయి నొప్పితో బాధతో ఉండవలసిన యవనస్తురాలు వెంటనే ఫోన్ చేసి వాళ్ళ పక్కన వాళ్ళతో చెప్తుంది, మన దేవుడు గొప్పోడు, హైవేలో పడిపోతే మన దగ్గరికి ఒక అడుగు దూరం వచ్చి ఆర్టీసీ బస్సు ఆగిపోయింది, అది కానీ ఎక్కేస్తుంటే మన బతుకులు ఏమైపోయినాం, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడంట. అంటే పడిపోయి కూడా ఇబ్బంది పడి కూడా వారు ఇచ్చిన స్టేట్మెంటు. ఇబ్బంది అనగానే చర్చిలో ఉన్న యవ్వన బిడ్డలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి తిండి మానేసి అన్నీ మానేసేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఫస్ట్ ఎయిడ్ చేపిస్తూ ఉంటే డాక్టర్లు ఆశ్చర్యపోయినారు. దేవుని బిళ్ళారా, వాళ్ళు చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ మేమైతే అక్కడికి వెళ్ళి ఒక మాట అన్నాం. సో మొత్తం అందరికీ ఎక్స్రే దీన్ని స్కానింగ్ దీన్ని ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పంటే అవసరం లేదు సార్ అని 1-2 తీశారు. టోటల్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు సేఫ్ అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొట్టిన వాడు మాత్రము 108 వచ్చి తీసుకెళ్ళింది. వాని పరిస్థితి ఎలా అయిందో ఏమైందో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇశ్రాయేలును కాపాడేవాడు ఏం చేయడట, కొనుకుడు నిద్రపాడు. ఇశ్రాయేలు దేవుడే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క సంఖ్యట ఇసుక ఏంటంట, చదవండి అక్కడ, సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడిను. అంటే ఈ శేషం ఎవరంటే సాక్ష్యం కలిగిన వారు. ఈ శేషం ఎవరంటే యేసు కొరకు లేక దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నటువంటి వారు. ఈరోజు కోకోలలో ఉన్నారండి, సంఘం అంతా నిండిపోతుంది. ఒక ఆయన అన్నాడు, మా చర్చి మెంబర్స్ ఎంతమంది తెలుసు అండి అని పెద్ద సంఖ్య చెప్పాను. నేను అన్నాను, పెద్ద సంఖ్య బాగానే ఉంది సార్, పెద్ద సంఖ్య ఉన్నటువంటి ఈ మెంబర్స్ పేర్లు నీకు తెలుసా అని అడిగాను. పెద్ద సంఖ్య ఉంది కదా, ఈ సంఖ్య మరి మెంబర్స్ పేర్లు నీకు తెలుసాను? లేదు, తెలియదండి. మరి ఎవరు తెలుసు నీకు? ఎవరు తెలుసు? కమిటీ మెంబర్స్ పేర్లు అయితే చెప్తానంట. కమిటీ మెంబర్స్ పేరు కాదు కావాల్సింది సేవకునికి. చర్చిలు ఎంతమంది ఉన్నారో 2000 మంది, 5000 మంది, తర్వాత సంగతి అది సంఖ్య కాదు. ఆ సంఖ్యలో ఉన్న ప్రతి వ్యక్తి పేరు సంఘ కాపరికి తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంఘ కాపరి యొక్క బాధ్యత, సేస్ హి హాస్ ఏ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ టు గాడ్. వారు బాధ్యత కలిగి దేవునికి అప్పగించాలి, వారి ఆత్మలే కాదు వారి బాగోగుల విషయంలో. ఈరోజు సంఘ కాపరికి సంఘానికి రిలేషన్షిప్ను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లారా, సంఖ్య ఎలా ఉందట, ఇసుకు రేణువలి అన్కౌంటబుల్ అంట, కోకోలు ఉన్నారట. కానీ రక్షించబడేది ఎవరు తెలుసండి? శేషం అట్ట. శేషం అంటే మీకు బాగా తెలుసు పిల్లారా కదండి, భాగాహారం తెలుసు కదా, విభాజకము, తర్వాత భాజకము, విభాజకము అన్ని లెక్కలు చూసి కింద వస్తుంది అనమాట. 0 లేకపోతే 1, 2 వస్తుంది కదా, దాన్ని దేవుని బిడ్డలారా బాగా ఫలం అంటే బాగా ఫలము, శేషము. శేషం అంటే చాలా తక్కువ ఉన్నమా, ఇక్కడే మేళలో ఉంటుంది, ఇక్కడ రాగానే 1, 2, 3 అన్నట్టుగా ఉంటుంది అనమాట. మన బ్రతుకులలో ఉండకూడదట. ఈ పెంతెకోస్తు దినమందు, ఈ ప్రత్యేకమైన ప్రపంచ ప్రార్థనా దినమందు ఆత్మదేవుడు చెప్తున్న సత్యం, బ్రదర్ నువ్వు రక్షించబడ్డావా ఇంటిలో? అవును బ్రదర్, రక్షించబడ్డాను. ఎలా రక్షించబడ్డా? వాక్యమైన దేవునితో మాట్లాడా? దేవుని స్తోత్రం. ఒకవేళ దర్శనం వచ్చిందా? లేదా ఎక్కడైనా సేవకుల ద్వారా, ఏ సహోదరుల ద్వారా దేవుడైన ఆత్మదేవుడు మాట్లాడా? నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావా? అవును బ్రదర్, ఫలానా తారీఖున ఫలానా సమయంలో ఫలానా రీతిలుగా నేను ఒప్పుకున్నాను, అయితే విడిచిపెట్టాను, బాప్తిసం పొంది ఆ రోజు నుంచి నమ్మకంగా ఉన్నాను. నువ్వు రక్షించబడ్డావు. మరి నీ భార్య సంగతి ఏంటి? సిస్టర్ నువ్వు రక్షించబడ్డావా? నీ భర్త సంగతి ఏంటి? బ్రదర్ నువ్వు రక్షించబడ్డావా? నీ అన్నదమ్ముల సంగతి ఏంటి? సిస్టర్ నువ్వు రక్షించబడ్డావా? నీ అప్పజనుల సంగతి ఏంటి? ఈరోజు కనీసం అప్పజనులను అన్నదమ్ములను ఒకరితో ఒకరు ప్రేమించుకోలేని స్థితిలో ఎవరికి వారుగా బ్రతికేస్తున్నారు. ఇది లోకంలో ఉన్న వారి సంగతి అయితే నేను అడగను. కానీ యేసుని ఎరిగిన తర్వాత, యేసు రక్షణలోకి వచ్చిన తర్వాత వారి యొక్క భారము, వారి బాధ్యత, వారి రక్షణ గురించిన అవగాహన ఖచ్చితంగా నీకు ఉండాలి. నీవు బాధ్యత కలిగి వారి యొక్క బాగోగుల విషయంలో నీవు బాధ్యతను వహించాలి. అది ప్రభు దగ్గర నువ్వు మెప్పు పొందవలసిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అంటాడు, అయ్యా కొద్ది మందేనా రక్షించబడేది? అవునరా బాబు, ఇశ్రాయేలు సంఖ్య ఎలా ఉందట, ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నారట, ఇసుక రేణువులు లాగా ఉన్నారట. అయితే దేవుని బిడ్డ గమని, సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడునని దేవుని బిడ్డరా ఎవరు చెప్తున్నారంట? యెషయాయు ఇశ్రాయేలు గురించి బిగ్గరగా పలుకుతుందంట. యెషయా అంటే ప్రవక్త.
ఒక సంఘ కాపరి మీ విషయమై భారము కలిగి ఆత్మదేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను గురించి, నా కుటుంబాల గురించి నన్ను అడిగితే, నన్ను గురించి నా రక్త సంబంధి గురించి అడిగితే, నిన్ను బట్టి నీ అన్నదమ్ముల గురించి రక్షణ, నీ యొక్క రక్త సంబంధికుల గురించి దేవుడు రక్షణ అడగడానికి సిద్ధపడుతున్నాడు. కొంతమంది అన్నారు మనం కలిసిపోవాలని. కలిసిపోవటం మంచిదే. వారి పండుగకు మీరు వెళ్ళండి, మీ పండగ ఒకరు తెచ్చుకొని బాగానే ఉంది. కానీ మీ పండగలో మీరు సత్య సువార్తకు లోబడే విధంగా వారు ఉండాలి. వారితో రాజీ పడొద్దు, వారితో సహవాసం చేయొద్దని బైబిల్ యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు. కానీ మీరు వారి సహవాసం దేంట్లో ఉండకూడదంటే విగ్రహ సంబంధమైన విషయాల్లో నువ్వు పాలుభాగస్తులుగా ఉండకూడదు. లోక సంబంధ విషయంలో వారు ఇచ్చేటువంటి, వారు చేసే కార్యములను తావివ్వకూడదు. నువ్వు చేయవలసిన పని ఏది సత్యమో వారికి బోధించగలగాలి. వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వారి కొరకు కన్నీటి ప్రార్థన. ఈరోజు నువ్వు రక్షించబడితే నీ ముందు, నీ వెనకాల ఇంటి వారి గురించి రక్షణ కొరకే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే నీ గ్రామం అంతా రక్షణలోకి వచ్చేస్తుంది. రక్షించబడి 20 సంవత్సరాలు అయితే ఒక ఆత్మనన్న రక్షణలోకి తీసుకొచ్చేవా నువ్వు? లేదండి, నాకు పిల్లలు లేక దానికోసమే పోరాటం. ఇప్పటికి కానీ పిల్లలు ఒక పిల్లోడు కలగలేదండి. ఎప్పటికీ 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలు నీ గర్భఫలం కొరకే నువ్వు ప్రయాసపడ్డావు. కానీ గర్భఫలం అని ఈ బిడ్డ రక్షించబడతాడో లేదు తర్వాత సంగతి. రక్షించబడి నీవు వెనువెంటనే చేయవలసిన మొదటి పని ఏంటంటే, రక్షణడి నిన్ను ముందు వారిని వెనకాల వారిని అప్పజరుడు కొరకు, నీతో సహవాసం చేసే వారి కొరకు, నీతో పాటు కూలికొచ్చే వారి కొరకు, నీతో పాటు నాట్లకు వచ్చే వారి కొరకు, నీతో నడిచే వారి కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయాలి. నేను సాక్ష్యం ఇవ్వగలనండి. నేను ఈ వీధిలో ఉన్నప్పుడు మొదటిసారిగా మరియమ్మ గారు రక్షించబడ్డారు. తద్వారా నేను రక్షణలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను అడిగా, ఈ వీధి మొత్తం నాకు కావాలని, ఈ వీధి మొత్తం కావాలని అడిగా. ఈ వీధిలో ప్రతి కుటుంబంలో నుంచి ఒక్కొక్కరు రక్షణలోకి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుటుంబం రాదన్నారు ఒక ఆయన. కానీ ఆ కుటుంబం రోజుకు 3 సార్లు ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఎలాగైనా లాగేస్తాడు ఆయన. యేసయ్య ఎలాగైనా తీసుకొస్తాడు. ఆయనకి తెలిసి లెక్కలు కదండి. వీడు ఆకలికి మాట వింటాడంటే ఆకలి పెడతాడు. వీడు అప్పుకు మాట వింటాడంటే మరి దేవుని వీళ్ళు అప్పు పెడతాడు. వీడు డబ్బు ఇస్తే ఇలా మాట వింటా అంటే డబ్బు కూడా ఇస్తాడు. ఇవన్నీ కాకుండా వీడికి మంచి ఇంజక్షన్ ఇస్తే మాట వింటా అంటే ఇంజక్షన్ కూడా వేస్తాడు. ఆ ఇంజక్షన్ ఏదైనా కావచ్చు, టెరామైజిన్ కావచ్చు కదా, ఇంకా డెకడ్రాన్ కూడా కావచ్చు. డెకడ్రాన్ కానీ వేస్తే కింద నుంచి పైకి తేలు లోపలికి వెళ్ళి కలగలగలగల కనిపెట్టినట్టు అట్ట కూడా పెడతాడు ఆయన. ఎలాగైతేనేమి ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు, ఆయన నెరవేర్చుడు సమర్థుడు అనమాట. చూసారండి, ఆయన అంటాడు పిల్లరా, ఇసుక రేణువుల కంటే ఎక్కువ మందట. చూడండి, సముద్ర ఇసుక వలె ఉండినను శాశ్వమే రక్షించబడవలను బడుదురు. దేవుని బిళ్ళారు కొంచెం బాగా గమనించండి. కొంతమంది అనుకుంటారు, దేవుని బిళ్ళారు గమనించండి, ఆ భార్య అనుకుంటుందట నా భర్తను నేను రక్షించేసుకుంటున్నాను. ఏంటంట, భార్య నా భర్తని రక్షించుకుంటాను, భర్తను కొట్టినంటే నా భార్య నేను రక్షించేసుకుంటా. పిల్లలు బాగా గమనించండి. పెళ్లి కాకముందు అమ్మ వారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కూతురుతో చెప్తే, కొడుకుతో చెప్తే కొడుకంట అంట, లేదు నేను మార్చేసుకుంటా, నేను రక్షణలోకి తీసుకొస్తాను. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూద్దామా? కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 13 వచ్చింది చూడండి పిల్లలు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 13 వచ్చిన త్వరగా. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల నీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి కొత్త లోపలికి వెళితే కొంచెం ఇంటర్నల్గా కానీ చూస్తే అని అంటాడు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందువో లేదో అది నీకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రక్షణ విషయమైన జాగ్రత్త పడి ఉండాలి. ఈ ప్రపంచ ప్రార్థనా దినం
ఈ పెంతెకోస్తు దినమందు దేవుడిచ్చే ఒక ప్రత్యేక వరం ఏంటంటే నీ మట్టుకు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రక్షించబడ్డామనుకొని బలలో పాల్గొంటూ అపోస్తుల బోధలో ఉన్నామని చెప్పుకుంటూ మేము తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామమునే కాదు యేసు నామమునే బాప్తీసం తీసుకుని 2 నామాలు అంటే ఇప్పుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామన చూడండి ఒకసారి దేవుని బిడ్డ గమనించండి. బైబిల్ గ్రంథంలో చక్కటి మాట అంటాడు ప్లారా, మరి యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు ప్లారా, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చూడండి ఒక వచనం చదువుతుంది ప్లారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన. చూశారండి, ఇక్కడ ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. వారు బాప్తిసం ఎలా పొందాలి? మత్తయి చాలా వివరంగా మాట్లాడతారు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున మీరు ఏం చేయాలట? బాప్తిసం ఇచ్చుచు సాగిపోండి అని దేవుడు మాట్లాడి. కానీ అపోస్తలుల 2వ అధ్యాయంలోకి వచ్చేటట్టుకే యేసుక్రీస్తు నామముని మీరు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురంటాడు. పిల్లారా బాగా గమనించండి. మరి కుమారుడు ఎలా వచ్చాడు? ఎవరు లేకుండా, తండ్రి లేకుండా. మరి తండ్రి ఇగ్నోర్ చేయాలండి మనం అన్నాడు ఒక ఆయన. తండ్రిని ఇగ్నోర్ చేస్తావా? తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జీవిత గమనము సాగిపోవాలి. కానీ ఎక్కడ చూసినా దాదాపు 4-5 దగ్గరలో ఎలా ఉంటుందంటే మరి యేసుక్రీస్తు నామమున వారు బాప్తీసం పొందిరి, యేసుక్రీస్తు నామమున మరి ఇంకొక దేవుడైతే క్రీస్తు నామమున బాప్తీసం పొందిరి, అప్పుడు వీరు పరిశుద్ధాత్మన వరమును కావాలని చూడండి ప్లారా. అపోస్తల కార్యం సమయం అయితే లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం ప్లారా. చూడండి అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38-39 చదువుకుందాం ప్లారా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు. చూశారండి, ఏ వరం పొందుతారట? పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. అంటే ఈ అపోస్తలులు మరి యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించారు కనుక మనం కూడా అదే చేయాలి అంటున్నాడు చాలా మంది. కానీ ఇది నేను అంటాను, అపోస్తలులు చెప్పిన పదం ఇది, మరి యేసుక్రీస్తు చెప్పింది. అంతకంటే ముందు ఒక వచనం చదువుకుందాం ప్లాన్. చూడండి అపోస్తలుల 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం ప్లాన్. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 16వ వచనం. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసు నామమున వారు బాప్తిస్మం మాత్రము. చూసాను, యేసు నామమున వారు బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. యేసు నామమున వారు బాప్తిస్మము పొంది ఉండిరి. కానీ ఇప్పుడు వెళ్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చదువుకొని ప్లారా. మత్తయి సువార్త ఇది చాలా అవసరం ప్లారా. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఇది ఎవరు చెప్పారు ఈ పదము? సాక్షాత్తు కాబట్టి మీరు వెళ్ళి గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని. ఈ విషయాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు నామమునే బాప్తిసం పొందాలనుకుంటున్నా బ్రదర్స్తో సిస్టర్తో నేను వారిని తప్పు పట్టడం లేదు. కానీ యేసుక్రీస్తు స్వయంగా అపోస్తలులకు చెప్పిన పదం ఏంటి? అది మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడి. మీరు ఇచ్చే బాప్తిసం ఎలా ఉండాలట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తునో వాటన్నిటిని గైకొనవలని
వారికి బోధించుడి. అంటే దీని అర్థం ఏంటి? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను తోడుంటున్న ఈ యేసుక్రీస్తే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నొక్కి ఒక్కాన్ని ఇస్తామంటే యేసునామం తీసుకుంటేనే డైవర్ట్ చేస్తావా? యేసు బోధ ముఖ్యమా, అపోస్తుల యొక్క నోటి మాట ముఖ్యమంటావా? అపోస్తులు నేను తప్పు పట్టడం లేదు, కానీ హ్యాట్సప్ అపోస్తులకు నేను ఘనపరుస్తున్న శ్రమలో దేవుని కొరకు హతసాక్షులైపోయి ప్రాణాలు ఒగ్గేసి ప్రాణాలు ప్రాణంగా పెట్టేసి క్రీస్తు కొరకని సువార్త కొరకు తన ప్రాణాలని త్యాగం చేసేసారు. ఈరోజు కొంచెం ఎండ అయితే మందిరానికి రావట్లే, కొంచెం ఇబ్బంది అయితే మందిరానికి రావట్లే. ఏంటి బ్రదర్ రావట్లేదు మందిరానికి అంటే, అయ్యా మేము బయలుదేరేటప్పుడు మా బంధువులు వచ్చారా, అందుకని మేము ఇంటికాని వండిపోయినామని బంధువులు వస్తే మందిరానికి ఎగబెట్టే శిష్యులు సహవాసికులు చెప్తే మీరు దేవుని బిళ్ళరా ఈ వాక్యముకు విరుద్ధంగా మాట్లాడితే కుదరదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సూటిగా మాట్లాడుతున్న ఒకే ఒక్క సత్యమో, దేవుని బిళ్ళరా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. ఇశ్రాయేలు సముద్ర ఇసుక వలె కనబడుతున్నారట. అంటే దట్ ఈస్ అన్కౌంటబుల్, కోకొల్లల ప్రజలు, కానీ రక్షించబడింది శేషమే. ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు, మీ బాధ తెలుసు. దగ్గర మోర్ దెన్ దేవుని బిళ్ళ 25 లక్షల మంది శ్రమలు ఇబ్బంది అయినట్టు ఐగుప్తు నుంచి బయలుదేరినారు. కానీ వాగ్దత్త భూములకి వచ్చింది ఎంతమంది టక్కని చెప్పేస్తాను మీరు. ఇద్దరు వచ్చారట. మిగతా వాళ్ళందరూ బయలుదేరిన వాళ్ళ మధ్యలో చచ్చిపోతే మధ్యలో పుట్టిన వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు. కానీ అసలైన అప్పుడున్నటువంటి వారు ఇక్కడ దాకా వచ్చింది ఎవరో కాలేబు, యెహోషువ. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు? మిగతా వాళ్ళందరికీ దేవుని బిళ్ళారా ఈ నమ్మకం లేదా, ఈ విశ్వాసం లేదా, వాగ్దత్త భూమి వాగ్దానం చేయబడలేదా? వాగ్దాన భూమిలో ఈ కాలేబు యెహోషువలకు తోడున్న దేవుడు వారికి దేవుడు తోడు లేడంటావా? ఈ కాలేబు యెహోషువలను పరలోకం నుంచి దేవుని బిళ్ళారా మన్నాను భుజించింది, మిగతా వాళ్ళు భోజనం చేయలేదా? వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? మన సంగతి ఏంటి? మందిరానికి వస్తున్నాం పోతున్నాం, మందిరానికి వెళ్తున్నాం పోతున్నాం, సమయాన్ని మనం కేటాయించలేదు. 11 గంటల కంటే 10:30కి ఎవరు వస్తున్నారండి? రాగలిగిన ఆసక్తి కలిగిన, నేను వాక్యం చెప్పాలి, నేను ఆరాధించాలనుకున్న ఒకరు ఇద్దరు బ్రదర్స్ తప్ప, ఏర్పరచబడిన సమర్పించుకున్న వారు తప్ప మిగతా వాళ్ళు కనబట్టలేదే. 12:30కు వచ్చేసి కూడా మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా ఈ సంఘ సభ్యులమే అనుకుని వస్తున్నారే. ఎవరిని కన్నీళ్లు తోడవడానికి వస్తున్నారు? నీకంటూ ఒక సమర్పణ అనుభవం లేదంటావా? 1 వారం 2 వారాలు ఇబ్బంది కలిగినప్పుడైతే పర్వాలేదు, కానీ ప్రతి వారం ఇదేనా నీ తంతు? అంటే నీవు దేవునికి భయపడుతున్నావా, లేక పోకపోతే ఏమైనా అవుతుందేమనుకొని మరి కేవలం దానికి భయపడి వస్తున్నావా? దేవునికి భయపడేవాడు సమయం కేటాయిస్తాడో, దేవునికి భయపడేవాడో తన ప్రాణాన్ని కూడా నిర్లక్ష్యపరుస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు సాగిపోవాలనుకున్నవాడు ఈ ప్రాణమే దేవుడి పెట్టిన భిక్ష అయితే ఈ ప్రాణము నాకు విలువైందంటావా? అది దేవుని కంటే మరి ఎంత మాత్రము కాదని ఖచ్చితంగా తీర్మానం తీసుకోగలరు. స్నేహితులారు, ఈరోజు నేను మనవి చేయుచున్నా. అందుకే అంటాడు ప్లారా, భార్య భర్తను రక్షిస్తుందో భర్త భార్యను రక్షిస్తాడో తెలియదు, కానీ రక్షించబడిన నీవు రక్షణను గురించిన అవగాహన కలిగి బ్రతికితే నీ భార్య రక్షించబడుతుంది, నీ భర్త కూడా రక్షించబడతారు. తల్లిదండ్రులుగా నీ పిల్లలు కూడా రక్షణలోకి వచ్చేస్తారు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచమో నీవు నీ ఇంటి వారు రక్షణలోకి వస్తారండి పిల్లలు. బుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే దేవుని బిళ్ళారా రక్షించబడ్డారు, పరలోక రాజ్యానికి వెళ్ళారు. రక్షించబడ్డారు అంటే సిద్ధులు కలిగి, సిద్ధంలో తైలము కలిగి, సంఘ సభ్యత్వం కలిగి, సంఘంలో నేను ఆరాధిస్తున్నాను, సంఘములో నేను కూడా సభ్యుణ్ణి, నేను కూడా అనే పదం కాదు పిల్లారా. ఆ 10 మంది కన్నికలో బుద్ధి కలిగిన వారు 10 మందిలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేనివారు. ఎవరు వెళ్ళారు లోపలికి? బుద్ధి కలిగిన వారు మాత్రమే. ఇది 3వ విషయం పిల్లారా. మత్తయి సువార్త 25:1 నుంచి 10 వచ్చిన వరకు పిల్లారా. ఇద్దరు దేవుని పిల్లారా, ఇద్దరు కనబడతారు ఒక దగ్గర. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి త్వరగా. 24వ అధ్యాయం 40-41 వచ్చిన. ఆ కాలమున ఇద్దరు పొలములు, అంటే దేవుని యొక్క సంఘము, దేవుని స్వార్థ పొలములో. అప్పుడప్పుడు బ్యాప్టిస్ట్ చర్చి కానీ వెళితే వారు చెప్తుంటారు ప్లారా, ఆకివీడు పొలము కదండి. ఇంకా అంటాడు ప్లారా, మరి అల్లూరు పొలము, అల్లూరు ఫీల్డ్ అంటారు. అల్లూరు ఫీల్డ్ అంటే ఒక సెక్టర్ అది కాదండి. నియోజకవర్గాలు ఎలాగైతే మనం పేరు పెట్టి పిలుస్తామో అట్లాగే వాళ్ళు ఇచ్చిన సువార్త పరిచర్యలో మందిరాలని పలానా నియోజకవర్గాలు. ఇంకా ఎస్ఎల్సి వారి దగ్గరికి వస్తే ఇది పలానా ప్యారిష్ కింద ఉందండి,
ఈ ప్యారిష్ కింద 7 సంఘాలు ఉన్నాయి, ఈ ప్యారిష్ కింద 8 సంఘాలు ఉన్నాయి అంటారు. ఈ ప్యారిష్, ఈ ఫీల్డ్, వీటన్నిటికి మించి దేవుని బిడ్డలు గమనించండి. మరి వీరు పొలంలో ఉన్నారట, అది ఫీల్డ్ ప్యారిష్ తర్వాత సంగతి. ప్యారిష్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు గురించి విషయం ఏంటో విందాం, చూడండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును. అంటే తీసుకొని పోబండి అంటే లోకరక్షకుడిని యేసయ్య తన స్వరక్తి మీద సంపాదించిన సంఘమును కాల్చి దేవుని బిడ్డ ఆయన దిగివచ్చి ఆయన మహిమ కలిగిన మధ్యాకాశములోకి లేక ఆకాశ మండలంలోనికి ఆయన వచ్చి తీసుకోబోతా అంట. ఇద్దరు పొలములు ఉన్నారు. ఈరోజు సార్వత్రిక సంఘాల్లో ఒక 150, 200 లేక కొన్ని లక్షలు ఉంటే, ఈ లక్షల సంఘాలు 2 భాగాలు చేస్తే ఆ 2 భాగాల్లో ఒక భాగమే ఎత్తబడుతుంది, ఒక భాగం విడిచిపెట్టబడుతుంది. మరి నువ్వు ఏ భాగంలో ఉన్నావో, నేనే భాగంలో ఉన్నామో మనం జాగ్రత్తగా చూసుకున్నట్టు ఎంతైనా అవసరం కదండి. దేవుని బిడ్డ గమనించండి, నేను 4 విషయాలు చెప్పాను. మొదటిది, ఇశ్రాయేలు ఇసుక కంటే ఎక్కువ సంఖ్య కనబడుతున్నారు, ఇసుక వలె కనబడుతున్నారు, కానీ శేషమే రక్షించబడిరి. భార్య భర్తని, భర్త భార్యను రక్షిస్తారో లేదో, కానీ నీ ప్రవర్తన మంచిగా ఉంటే నీ భార్య రక్షించబడిన నీ ప్రవర్తన చూసి మారు మనసు పొందేస్తుంది. హల్లెలూయా. బుద్ధి కలిగినటువంటి కన్నికలు 5 మంది మాత్రమే ఎత్తబడ్డాడు, మిగతా 5 మంది ఖచ్చితంగా విడిచిపెట్టబడ్డారు. ప్లాడ ఇద్దరు ఉన్నారట పొలంలో, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు కొనిపోబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. ప్లేరా అంత మాత్రమే కాదు, ప్లేరా బైబిల్లో ఒక విషయాన్ని మాత్రం పరిచయం చేసి ప్రార్థనలకు నడిపిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. హెస్కేల్ గ్రంథంలో ప్రవక్త ఒక మాట అంటాడు, చూద్దాము. 14వ వచనంలో ఒక మాట అంటాడు. హెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్లాన్ చూడండి. నోవకు దానియేలును, నోవాహును, దానియేలును, యోబును, ఈ 3 దానిలో ఉండినను నా జీవముతోడు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొనిరి. కొని అంటే తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకొందురు. హల్లెలూయా. ఇది పాత నిబంధనలు అన్నారు చాలామంది. కొత్త నిబంధనలు ఇప్పుడు దాకా చూపించే 4 విషయాలు. ఒక వ్యక్తి రక్షించబడితే కొంతమంది ఏం చేస్తుంటారంటే మందిరానికి మాత్రం నమ్మకంగా వస్తారని, మందిరం అయిపోగానే మరలా సాయంకాలం కల్లా ఎక్కడికి వెళ్తారు? షాపుకి కూడా వెళ్తారు. డబ్బులు లేకపోతే అబద్ధం కూడా చెప్తారు. డబ్బులు లేకపోతే వాళ్ళ ఆవిడ దేవుని బిళ్ళరా సంబంధించిన ఓ మంచి బట్ట శారీ కూడా ఎత్తుకెళ్ళిపోయి కుదబెట్టేస్తారు. ఒకవేళ వీలైతే వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఏ గొలుసులో ఏ సంబంధించిన కదండి చెవలకున్నటువంటి దుద్దులో ఎక్కడో దాచిపెట్టేసి చల్లంగా ఉంటాయలే, రేపేదో ఒక ఇబ్బంది అయితే మరి అవసరానికి అది కుదబెట్టుకొని పిల్లలకి ఏదైనా అనారోగ్యము లేక స్కూల్కి పంపిద్దాం అనుకుంటే ఈ జ్ఞానం ఎవరికి లేదు. ఈ మత్తుకి బానిస అయిపోయి, పాపానికి బానిస అయిపోయి, ఇది లేకపోతే నేను ఉండలేను, సాయంకాలం 4:30 అయితే 5వ గంట కల్లా 6వ గంట కల్లా ఏదో ఒకటి చొక్కో ఏదో ఒక మొక్క పడకపోతే నా బ్రతుకులో అసలు నేను ఈ దినమంతా ఏమి ప్రయోజనం లేదు, రాత్రి నిద్ర కూడా పట్టదు, నా ఒళ్ళు నొప్పులు. ఏం కష్టపడ్డావండి నువ్వు? ఊరికి కూర్చొని ఇంటికాడ కూర్చొని నీ ఒళ్ళు వనం చేసుకొని జీవితాన్ని పాడు చేసుకొని, వద్దురా బాబు ఆ గుట్కా నవలబాక, వద్దురా బాబు ఆ మందు తాగబాక, వద్దురా బాబు ఈ ధూమపానం, మరి ఆ యొక్క ఏంటంటే ఆ చుట్ట బీడి ఏదోదో అది వద్దురా బాబు మంచిది కదరా, నువ్వు దేవుని ఆలయం అంటే దేవుని ఆలయం ఎవడైనా పాడు చేస్తే నిన్ను దేవుడు పాడు చేస్తా అంటే కానీ వైపు అది చెప్పుకొచ్చావు. ఈ వయసులో కాకపోతే ఈ వయసులో ఎంజాయ్ చేయాలా? ఏ వయసులో బాగానే ఉందిరా బాబు, ఆ వయసులో నీకు భార్య ఉంది, నీ భార్యను సంతోష పెట్టాలి కదా, నువ్వు తాగే ముందు మీ ఆవిడకి కొద్ది తెచ్చేవచ్చు కదా. పాస్టర్ గారు మళ్ళీ చెప్తానండి, సిగ్గులేని జీవితాలు. నువ్వు పాడైపోతూ అనేక మంది నాశనం చేస్తూ బ్రతుకుతూ దేవుని కొరకే బ్రతకవలసిన నీవు అరితిగా బ్రతకలేకపోతున్నావు. చూడండి ఆయన అంటాడు ప్లారా, ఎవడి నీతి వాడిని రక్షిస్తుంది, ఎవని యొక్క నీతి ఎవని యథార్థత వాడిని రక్షిస్తాడు. కానీ మరి నేను నీతిమంతును కదా, మరి వాడు కూడా రక్షించబడతాడండి. కొత్త నిబంధనలు వాగ్దానం ఉంది కదంటే కొత్త నిబంధనలు వాగ్దానం వాస్తవమే. ఆ వాస్తవిక విషయం జరగాలంటే ఈ ప్రపంచ ప్రార్థనా దినం ఉందో
రక్షణ లేని నీ భర్త కొరకు రక్షించబడిన అక్క, నువ్వు ప్రార్థించవలసిన బాధ్యత నీకున్నది. మా అన్నదమ్ముల సంగతి, మా అన్నదమ్ములు కూడా ఇష్టపడతారంట. ఏంటంట? మా అన్నదమ్ములు కూడా ఇష్టపడతారు. అవసరమైతే ప్రార్థన కూడా చేయించుకుంటాడు. అప్పుడప్పుడు కొబ్బరి నుండి తెచ్చి ప్రార్థన చేయించుకొని కూడా వెళ్తారు. వాళ్ళే చేయకుండా పక్కింటోళ్ళు కూడా బుడ్డి ఎత్తుకోపోతారట. వీళ్ళకి మాత్రం యేసుప్రభు దగ్గరకు రారు. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. ఏ ఆరాధనకి వెళితే అంటే విగ్రహ సంబంధమైన, లోక సంబంధమైన, వస్తు సంబంధమైన, లోక సంబంధమైన జీవితాలకు వెళ్ళిపోతూ ఉంటారు. రక్షణ లేని నీ అన్నదమ్ముల విషయంలో వారు వస్తున్నారంటే వాళ్ళ కొరకు బిర్యానీ చేస్తున్నావు, వాళ్ళు వస్తున్నారంట, ఒకవేళ నువ్వు పోతున్నావు వాళ్ళకు కూడా మంచి మంచి గారెలు బూర్లు చేసుకొని వెళ్తాను. ఎందుకంటే ఈ అన్నదమ్ముడు నువ్వు ప్రేమ కదా. కానీ అదే ప్రేమ కలిగిన అన్నదమ్ముడు, అదే ప్రేమ కలిగిన నీ తల్లిదండ్రులు, అదే ప్రేమ కలిగిన నీ రక్త సంబంధికుల విషయంలో వారు నరకానికి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా? నువ్వు ఎత్తికెళ్ళిన మటనో, నువ్వు ఎత్తికెళ్ళినటువంటి బిర్యానో ఆ పూట తినేసి అమ్మా బాగుందమ్మా అని చెప్పేస్తారు. అయ్యా బాగుందరా, మంచివాడురా నా కొడుకో అని చెప్తా బాగానే ఉంది. కానీ అంతకంటే యుగ యుగముల మారని సంతోషము రక్షించబడితేనే వస్తాదనే విషయం నీకు తెలుసా? ఈ ప్రపంచ ప్రార్థన దినమనందు నేను ఓపెన్గా చెప్తున్నా, అమ్మా నీ తల్లిదండ్రుల విషయంలో యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. నీ రక్త సంబంధికుల విషయంలో నీవే రక్షణ, వారి యొక్క విషయంలో రక్షణ. కొంతమంది రక్షించబడితే ఆ ఇల్లు వదిలేసి, ఆ ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఆరాధింతో నిన్నో దేవంట. ఆపరా, నిన్ను రక్షించింది ఫలానా దగ్గర. వాళ్ళ విషయమై రక్షణ గురించి నువ్వు అప్పగించకుండా నీవేదో సంస్థలో చేరి నేను అక్కడికి పోతే ఇక్కడికి పోతే ఏడు కొత్త ఆడు కొత్త అనేది కుదరదు. వాస్తవికంగా అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎందుకు పిలిచాడు? అన్యజనుల రక్షణ కొరకు పిలిచాడు ఆయన. కానీ ఆయన జిజ్ఞాస దర్శనం ఏంటి తెలుసా? నా ప్రజలైన ఇశ్రాయేలు రక్షించబడాలట. నా ప్రజలైన ఇశ్రాయేలు రక్షించబడకపోతే, వారికి సువార్త ప్రకటించకపోతే నేను ఏం చేశారంట? పాపం చేసిన వాడిని అగ్గుతాను. నీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే, నిజంగా నేను పాపం చేసిన వాడు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా ప్రియులారా, సార్ 16 సంవత్సరాలు చూస్తున్నాను సార్ ఈ మందిరాన్ని, పలానా దగ్గర నుంచి సార్. బాగానే ఉంది సిస్టర్, నిండా వందనాలు నీ ఓపిక్కి. మరి నీతో పాటు ఒక్కరినన్నా నిర్మలమ్మని తీసుకొచ్చానా, ఆ తర్వాత కరుణమ్మని కూడా లాక్కొచ్చానా, ఆ తర్వాత నేనైతే ప్రార్థన చేస్తున్న మా అన్నదమ్ముల కోసం, వాళ్ళు ఇంకా రాలేదా? నేను మనవి చేసిన మాట ఏంటంటే, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రపంచ ప్రార్థనా దినం కనుక ఇవన్నీ గుర్తు చేస్తున్నా నేను. దేవుని బిడ్డగా శ్యామలతో లేకపోతే సోన్సో సిస్టర్ బ్రదర్స్తో చెప్పే పదవి ఏంటంటే, నీ బాధ్యత ఒకటి ఉంది, ప్రభు కొరకు నిలబడాలి. ఓపికన్నా లేకపోయినా, దేవుని బిడ్డల బలమున్నా లేకపోయినా, సమయమనక అసమయమనక, ఉదయము మధ్యాహ్నము సంధి వేళ దేవుని బిడ్డలారా చాలా మంది కొట్టినారు. ఈయనకి చాలా పరిచయం ఉంది కనుక చాలా దీవెనలు వచ్చేస్తున్నాయి. దీవెనలు ప్రభు దగ్గర నుంచి వస్తున్నాయి, కానీ మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు నేను కోరుకొని కోరుకోలేదు. పిల్లారా, దేవుని యొక్క సన్నిధి దేవుడు మాట్లాడుతున్నాడు. తమ నీతి తనను మాత్రమే రక్షిస్తుంది. నోహు, దానియేలు, యోబు, దేవుని బిడ్డలారా తన కుమారులను ఎవరిని రక్షించలేకపోయినారు. కానీ యోబు ప్రకటన దేవుని బిడ్డలారా తన భార్య కూడా ఇవ్వలేకపోయింది. నోహు అయితే తను తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను తయారు చేసుకున్నాడు. లోపలికి షేము, హాము, యాపేతు ముగ్గురు కోడండ్రు, తన భార్య 8 లోపలికి వెళ్ళారు. 6-7 వచనాలు ఈ మాటలు ఉంటాయి పిల్లారా. అంత మాత్రమే కాదు, నోహు కాలంలో 2 పేతురులోని 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, అతని కుటుంబం ఒకటే రక్షించబడింది, మిగతా వాళ్ళందరూ నీళ్ళకి ఆహుతి అయిపోయినారు. పిల్లారా, ఐగుప్తు నుండి కనానుకు చేరిన వారు ఎవరంటే సంఖ్యాకాలం 14:30లో కాలేబి, హోషువలు తప్ప ఎవరు లేరు. పిల్లారా, ఎరుకో దేవుని బిడ్డలు గమనించండి, నాశనం అయినప్పుడు ఎవరు రక్షించబడ్డా అంటే రాహాబు తప్ప ఇంకెవరు రక్షించబడలేదు. యెహోషువ గ్రంథం 6:23 వచనంలో ఈ మాటలు కనబడతాయి, వినబడతాయి. 9 మందిని గురించి మీకు నేను పరిచయం చేశా. ఇన్ టైంలో నేను క్లోజ్ చేస్తున్నా. కానీ నేను ఇచ్చే వార్త ఏంటంటే, ఈరోజు మనము ప్రపంచ ప్రార్థనా దినాన్ని ఏర్పరచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేశమే కాదు, నాట్ ఓన్లీ అవర్ ఇండియా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు రక్షించబడుదురుగాక. ప్రపంచంలో ప్రతి ప్రజ రక్షణలోకి వచ్చి పరలోకమునికి ఎత్తబడుదురుగాక. ఈ ప్రపంచ ప్రార్థనా దినము మనందరము అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మనకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఈరోజు కూడా
దేవుని బిడ్డలారా, ఉదయకాలం 5 గంటల కల్లా ఒక రాష్ట్రం గురించి, భారతదేశ ప్రజల రక్షణాక్షేమం కొరకే భాగంగా మనం ప్రార్థన చేసాం. ఏ రాష్ట్రం గురించి అంటే మన వాళ్ళు ఎవరు లైవ్ లేక రాలి. ఏ రాష్ట్రం గురించి? తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రార్థన చేసాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో సంఖ్యను పెట్టి, ఏ యొక్క అధికారో, ఏ సంబంధించినటువంటి మరి దేవుని ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన వారి పేర్లు పెట్టి ప్రార్థన చేశాం. ఎందుకంటే మన బాధ్యత మన రాష్ట్రాల కొరకు, మన బాధ్యత మన జిల్లా కొరకు, మన బాధ్యత మన గ్రామం కొరకు, మన బాధ్యత మన కుటుంబం కొరకు, మన బాధ్యత దేవుని బిడ్డ రక్షించబడిన మనందరం ఇలా చేతులు పెట్టి ప్రమాణం చేసి కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ కదా నా సహోదరులు నేను ప్రేమించుచున్నాను కదా. ఇలా చెప్తూ లాస్ట్లో అంటాడు పిల్లరా, వీళ్ళందరూ నా వాళ్ళే అంటాం. కానీ రక్షణ అనే దగ్గరకు వచ్చేటట్టుకి నా రక్షణ నా సొంతము అనుకుంటున్నాం. కానీ రక్షణ అనేక మందికి రావాలి, నీ వారు రక్షించబడాలి. దయచేసి ఐ బెగ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ఏంటంటే రక్షించబడిన నీవు మొదట క్రీస్తు యేసు ప్రేమ కలిగి ఉండు, ఇతరులను రక్షించుకోవడానికి నడుము కట్టుకో. అది ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే పోగొట్టుకోవాలనుకున్న, చివరికి నీ బలము నీ ప్రాణం పోవాలనుకున్న పర్వాలేదు, కానీ నీకు నీవే రక్షణ కొరకు నువ్వు నడుము కట్టుకో. ప్రభువన్న మాట ప్రకారం నిజంగా ఆయన అంటాడు కదా, లూకాసు 13:23 అయ్యా రక్షణ పొందేది కొద్దిమందేనా అన్నాడు. నిజమేరా బాబు, నువ్వు తెలుసుకో, రక్షించబడ్డావా? రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. నేను అంటాను, ఆకలి దప్పులతో వారికి అన్నం పెట్టి మంచిదే. అన్నము కంటే వస్త్రము లేనికి వస్త్రాలు ఇవ్వు, వస్త్రము కంటే వారి రక్షణ నీ భారము, నీ బాధ్యత ఉన్నది. వారి యొక్క బాగోగుల కొరకు ప్రార్థించి, ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈరోజు మనము పెంతెకోస్తు దినమును పాటిస్తున్నాం, అదే సమయంలో ప్రపంచ ప్రార్థన దినమును పాటిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే 9 విషయాలు చెప్పాను. ఈ 9 విషయాల్లో రక్షించబడేది కొద్దిమందే కాదు ప్రభువా, అందరూ రక్షించబడాలి, అందరూ సరే కొంతమంది అక్కడక్కడ ఆ వ్యాన్ల మీద వెనకాల వేస్తుంటే పిల్లారా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా. ఆ మాట మంచిదే, కానీ ఆ మాట బాగుపడాలంటే ఆ బాగా అనే పదం ఎక్కడుంటుందంటే యేసు నామములో, యేసు రక్తములో మాత్రమే కలుగుతుంది. అట్టి ధన్యత దీవెన మన ప్రపంచానికి, మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన గ్రామానికి ప్రభు మన ఇంటికి దయచేయనుగాక. ఆమె అందరం ఒకసారి లేచి పడుకున్న మనం ఆయన కవిగిల్లోకి వెళదాం. రక్షించబడిన మనము ప్రభు కొరకే సాగడానికి, ప్రభు మనకు చేసిన మేలును స్తుతించడానికి, ఘనపరచడానికి మనం నన్ను కట్టుకున్న వారమై సాగి వెళదాం. సిద్ధపడిన జీతాన్ని మనం అప్పగించుకుందాం. సువార్త ప్రకటిద్దాం. ప్రకటించలేకపోతే, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపిద్దాం. దేవుని తన కృపా కవిగిలి నా పక్షంగా, మన పక్షంగా ఉంచి నడిపించడానికి అని సిద్ధంగా ఉన్నాడు. తండ్రి దేవునికి కనపరుస్తూ సాగి వెళదాం. ప్రభువే మన పక్షమై తన కార్యము చేటుకు సిద్ధంగా ఉండగా నామానికి మహిమ చెల్లిద్దాం. ఈ కొద్ది నిమిషాలు ఎవరు అటు ఇటు తిరగొద్దు, తమ పని బాటలు పక్కన పెడదాం. తీర్మానము మన జీవితాన్ని శాసిస్తుంది. తీర్మానం వల్లనే మనకు గొప్ప విడుదల, సమాధానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కౌగిలికి అప్పగించుకున్నాం. ఎవరు మౌనంగా ఉండక ఆయన కౌగిలికి వెళదాం. నమ్మదగిన దేవుడు, సమాధానమిచ్చే దేవుని సన్నిధి ప్రత్యక్షత కొరకై అడుగుదాం ప్లారా. ప్రభు మన పక్షంగా ఉండబోతున్నాడు. బలి పశువుగనా పాపము కొరకై బలి అయిపోతివయ్యా, నోరు తెరువక భారపు సిలువను భరించి ఓర్చితివా, నాకై భారము మోసితివా. నిజమే ప్లారా. ఆయన కవిగిలికి కలుద్దాం, ఆరాధిద్దాం, దేవుని కనపడదాం. మరువలేను మరువలేను మరువలేనయా, మరువలేనయా, మరువలేను మరువలేను మరువలేనయా, మరువలేనయా. నీ
ప్రేమ చరితము ఆ ఘోర మరణము, నీ ప్రేమ చరితము ఆ ఘోర మరణము మరువలేనయ్యా. హృదయపూర్వకంగా యేసయ్యా 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 దయా దయా ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా. బలి పశువుగనా పాపము కొరకై బలి అయిపోతివయ్యా. బలి పశువుగనా పాపము కొరకై స్తోత్రం నోరు తెలువక భారపు సిలువను భరించి ఓచితివా. నాకై భారము మోసితివా. నోరు తెలువక భారపు సిలువను భరించి ఓచితివా. నాకై భారము మోసితివా. యేసయ్యా 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 కరుణామయా ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా. పంచకాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసనయా. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసనయా. దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించురయ్యా. మగబట్టి చౌపిరయ్యా. దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించురయ్యా. మగబట్టి చౌపిరయ్యా. యేసయ్యా 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 కృపామయా ఓ మరువలేను మరువలేను. స్తోత్రం ఆరాధన ఆత్మతో ఆరాధన యేసుతో కలిసి ఆరాధన పరిశుద్ధ తండ్రి అయిన దేవునితో ఆరాధన. నీ నా బ్రతుకు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దరి కానక తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే. ఏ దరి కానక తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే. మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే. నా సర్వము నీవైతివే. మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే. నా సర్వము నీవైతివే. యేసయ్యా 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 ప్రేమమయా ఓ మరువలేను మరువలేను ఆయన ప్రేమ. నీవు నేను ఎవరు చేయలేని త్యాగము యాగము చేసిన దేవునికి నీ ప్రేమ చరితము ఆ ఘోర మరణము. నీ ప్రేమ చరితము ఆ ఘోర మరణము మరువలేనయ్యా మరువలేనయ్యా.
ఒకసారి రెండు చేతులపై తండ్రి దేవునికి కనపడదు. యేసయ్యా 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 ప్రేమమయా ఓ మరువలే. నిజమే ప్లారా, నేనైతే నా గురించి అయితే నా తండ్రికి నా తల్లికి ఇష్టం లేనివానిగా, ఎవరికి ఇష్టం లేనిగా ఉన్నప్పుడు ఆ యేసు నన్ను ప్రేమించి నా కొరకే యాగమైపోయిన దేవుడు. రోమా 5:6, రోమా 5:8, రోమా 5:11 ఇంకా పాపములు ఉండగానే, ఇంకా దూరస్తులమై ఉండగానే, ఇంకా శాపగ్రస్తులమై ఉండగానే, దేవునికి శత్రువులమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ రుణాన్ని ఏ రీతిగా తీర్చుకోగలం? రక్షించబడిన మనం రక్షణలోకి రాని వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేసి అన్నమని ప్రార్థనలోకి నడిపిస్తారు. అంత మేకి విద్ద ప్రార్థన. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం దేవా. ఈ యొక్క ప్రపంచ ప్రార్థన దిన సమయంలోనైనా ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి ప్రభువా, ఈ ప్రార్థన అయినా పెంతెకొస్తు దినమున ప్రారంభించబడి, అవును తండ్రి ప్రభువా, ఇదిగో నేను పైకెత్తబడుచున్నాను, నీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని సెలవిచ్చావు. నీకు స్తుతులు స్తోత్రం. అవునయ్యా తండ్రి ప్రభువా, అటు ఆదరణకర్త ద్వారా నైనా నీవు దినమున మాట్లాడుచున్నావు. నాతో అందరితో మాట్లాడావు. అవును, రక్షింపబడుట. అవునయ్యా, అవును తండ్రి. ఇశ్రాయేలీయులు ఇసుక రేణువులంతా, సముద్రపు ఇసుక రేణువులంతగా ఉంటున్నారయ్యా. అయితే శేషించబడిన వారు మాత్రమే రక్షింపబడి ఉన్నారు. అవును తండ్రి ప్రభువా, నీ మాట్లాడావు కదా నాయనా, నీ మాట్లాడావు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి, ఇసుక రేణువులంతా ఇశ్రాయేలీయుల ప్రజలను తండ్రి ప్రభువా 6 లక్షల కాల్బలమని చెప్పావు కదా నాయన. ఇదిగో వారందరూ కూడా ఎవరు పోలేదయ్యా, పోయిన వారిద్దరే తండ్రి, యెహోషువ కాలేబు నాయన. అవును తండ్రి ప్రభువా, ఈ దినమున తండ్రి ప్రభువా నీ సన్నిధిలో మేము ఉంటున్నాం. మేము ఆ రీతిగా ఉంటున్నామా లేదా నాయన? ఇదిగో తండ్రి, మేము మాటలు చెప్పే వారి కొరకు, ఇదిగో తండ్రి, మేము ఈ లోక నాయన ఆచారముల కొరకు ఉంటున్నామేమో నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు నీ సహాయమును మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన తండ్రి ప్రభువా, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అవును తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి, మా నిమిత్తము మా వరకు మేమే చూచుకుంటున్నామేమో నాయన. ఎవరి కొరకు ప్రార్థన చేయక, ఇదిగో చుట్టుపక్కల వారి కొరకు ప్రార్థన చేయక, ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి ప్రభువా, మేము తండ్రి ప్రభువా పరిశుద్ధడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అవును తండ్రి ప్రభువా, ఎవరి కొరకు ప్రార్థన చేయకుండా మా కొరకు నేను నా ఇంటి వారును అని అనుకుంటున్నామేమో నాయన. ఈ దినమున తండ్రి రక్షణ గురించి నీవు చదివిచ్చావు. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా.
అవును తండ్రి ప్రభువా, ఇదిగో రక్షించబడిన వారు నాయన తండ్రి ప్రభువా, ఇదిగో ఏ రీతిగా ఉంటారో మీరు సెలవిచ్చి ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు, తలుపు వేయబడినది, ఇదిగో 10 మంది కన్నికలను నీవు మాకు చూపించి ఉన్నావు. అవునయ్యా, బుద్ధి కలిగిన కన్నికలు మాత్రమే, ఇదిగో వారు 5 మంది మాత్రమే వెళ్ళారు, కానీ 5 మంది విడువబడినారు. పొలంలో 2 ఉందురు నాయన తండ్రి, ఒకరు ఎత్తబడిదరు, ఒకరు విడువబడిదరు. సెలవిచ్చావు, నోవాహును చూపించావు మా మధ్యలో తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభువా, మా యొక్క జీవితాలు నాయన ఇంకా నీ లోక సంబంధముగా ఉంటున్నాయేమేమో, ఇదిగో తండ్రి ప్రభువా, ఈ లోకం వాటి మీదనే ఆశలు ఉంటున్నాయేమో నాయన. దయతో తండ్రి మీరు క్షమించండి. మీరు క్షమించుటకే కదా నాయన తండ్రి ప్రభువా. ప్రభువా నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి ప్రభువా. మా యొక్క జీవితాలు నాయన తండ్రి రక్తపు పొలముగా కాక నాయన తండ్రి ప్రభువా, విదేశీయులను పాతిపెట్టే పొలముగా కాక నాయన తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా నీ నిమిత్తమై తండ్రి ప్రభువా, ఇదిగో మత్తయి మీద ఏ రీతిగా తండ్రి అపొస్తలుల చీటు వచ్చినదో ఆ రీతిగా మేము ఉండటకు నీ సహాయంను దయచేయండి. ప్రతి బిడ్డని తండ్రి ప్రభువా మీరు ఏర్పరచుకుని నాయన తండ్రి మీ కొరకు పోటుపడే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రపంచ దిన ప్రార్థనా సమయంలో నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో దేశములన్నిటినీ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. దేశముల మీద తండ్రి ప్రభా మీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా కనుదృష్టి లోకమందంతటను ఉండులాగున తండ్రి ప్రభా నీ సహాయం దయచేయండి అయ్యా. అవును తండ్రి ప్రభా, అపొస్తల కార్యంలో మీరు మాట్లాడుతున్నారు కదా నాయన, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అవునయ్యా తండ్రి ప్రభు, నీవు అందరికీ ప్రభువు నాయన, అందరికీ ప్రభు. అయితే కొంతమంది నిన్ను విడిచి నాయన ఈ లోకంలో తిరుగుతున్నారు, వారు నశించిపోతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నావు కదా నాయన, ఇరుకు ద్వారము నాయన అది జీవ మార్గం అనే తండ్రి. వారు విశాల మార్గం ఎంచుకుంటారు, అది బహాటముగా ట్రంక్ రోడ్డుగా ఉంటున్నదయ్యా. ట్రంక్ నాయన ఆ రీతిగా కాక తండ్రి నీ కృప కొరకు ఎదురు చూచి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థించువారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సమస్త మహిమ ఘనత మీరే పొందుకొనమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. నా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారికి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము ఈ ప్రపంచ ప్రార్థనా దినములో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ ప్రియుల కొరకు, తమ బంధువుల కొరకు, తమ ప్రాంతం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించి ప్రభువు కొరకు ప్రజలను సంపాదించుకుందురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.